డియర్ స్టూడెంట్స్, బ్లీచింగ్ పౌడర్ మరియు కొన్ని కూల్ డ్రింక్స్లను ఉపయోగించి ఒక ప్రయోగం చేద్దాము. ఈ ప్రయోగానికి కావాల్సిన పరికరాలు ఏంటంటే బ్లీచింగ్ పౌడర్, కూల్ డ్రింక్స్ అయిన స్టింగ్, పెప్సీ, మాజా, మౌంటైన్ డ్యూ, 4 గ్లాసులు ఇంకా 4 స్పూన్లు. మరి ముందుగా స్టింగ్ కూల్ డ్రింక్ను ఒక గ్లాసులో కొంచెం పోయాలి. అలాగే తర్వాత పెప్సీ కూల్ డ్రింక్ను రెండో గ్లాసులో కొద్దిగా పోయాలి. అలాగే మాజా కూల్ డ్రింక్ను 3వ గ్లాసులో కొంచెం తీసుకోవాలి. అలాగే 4వ గ్లాసులో మరి మౌంటైన్ డ్యూ కూల్ డ్రింక్ను కొద్దిగా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ 4 గ్లాసులలోకి ఒక్కొక్క స్పూన్ బ్లీచింగ్ పౌడర్ని కలపాలి. కలిపాక మరి స్పూన్లతోటి ఆ యొక్క ద్రావణాన్ని అటు ఇటు తిప్పాలి. తర్వాత వాటి యొక్క రంగులను పరిశీలించండి. దాదాపు మరి అన్ని కూల్ డ్రింకుల యొక్క రంగులు పూర్తిగా మారిపోయాయి. అంటే అవి తెలుపు రంగులోకి మారడం మీరు గమనించవచ్చు. ఒక్క పెప్సీ మాత్రం పూర్తిగా తెలుపు రంగులోకి మారలేదు. ఇది స్టూడెంట్స్ బ్లీచింగ్ పౌడర్ తోటి కూల్ డ్రింక్స్ యొక్క మరి రసాయన చర్యలు. అయితే బ్లీచింగ్ పౌడర్ యొక్క మరి ఫార్ములా ఏంటంటే CaOCl2. దీని యొక్క రసాయన నామం వచ్చేసి కాల్షియం ఆక్సిక్లోరైడ్. బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలు తెలుసుకుంటే కనుక మరి బ్లీచింగ్ పౌడర్ను రసాయన పరిశ్రమలలో దీనిని ఆక్సీకారిణిగా ఉపయోగిస్తారు. ఇంకా తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమి సంహారణగా ఉపయోగిస్తారు. ఇంకా క్లోరోఫామ్ తయారీలో మరి దీనిని కారకంగా ఉపయోగిస్తారు.